హలో ఫ్రెండ్, అందరు బాగున్నారా? చెట్లు తెచ్చింది చింతకాయ చెట్లు, చింత చిగురు కోసం నేను నాటుకున్న చెట్లు, చింత చిగురు కోసం నాటుకున్నాను. చాలా చిగురు ఉంటుంది మంచిగా. చాలాసార్లు తింటామండి మేము చిగురు. నాకు బాగా జలుబు చేసింది, మాట్లాడలేకపోతున్నాను. ఇవి చిన్న బోన్సాయి చెట్టు చిన్నవి చేశానండి. వీటి మొత్తం ఆకులు మొత్తం తీసేసాను. బోన్సాయి దాన్ని కింద చిన్న అవి మన ట్రే ఉంటుంది కదా, అంటే ఇనుప ట్రేలో పెట్టాను. చిన్న ఇనుప ట్రేలో పెట్టేసి బోన్సాయి చేద్దామని చేసేసాను. నాకు బోన్సాయి చేయడం చాలా ఇష్టం అండి, కానీ అది సక్సెస్ కావాలని అందరికీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇది డిసెంబర్ చెట్టు అండి. డిసెంబర్ చాలా పూసాయండి. డిసెంబర్ 2 నెలల ముందు, తర్వాత 1 నెల తర్వాత చూస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది బత్తాయి చెట్టు అండి. ఇది రేగిపండు చెట్టు. బత్తాయి చెట్టు పెట్టి 2 నెలలు అవుతుంది, కానీ అది మిర్చి మందారం అండి, కనిపిస్తుంది. మిర్చి మందారం చాలా పూలు పూస్తాయి. మిర్చి మాకు ఇక్కడే ఉంది. దీని ఎందుకే లవ్ బర్డ్స్ కేజీ పెద్ద కేజీ అండి. అది కూడా మీకు ఒక వీడియో చేస్తారండి దాని గురించి. లవ్ బర్డ్స్ చాలా సాధానండి. ఇది గోరింటాకు చెట్టు అండి. ఇది గోరింటాకు చెట్టు. ఇప్పుడు నేను జడలాగా వెళ్ళానండి, బాగా పెద్దగా అయింది. చిన్న కొమ్మ పెట్టానండి నేను. పెట్టి ఒక 3 నెలలు 4 నెలలు అంతే, అంత పెద్దగా అయింది. వాటికి అవి పళ్ళ తొక్కలు అవన్నీ వేసుకుంటానండి. నేను పుదీనండి. మనం సండే చేసుకుంటాం కానీ మటన్ వచ్చి దాన్ని ఆ కట్ట అక్కడ తీసి అట్లే కూర్చానండి. మంచిగా వచ్చేసింది దాన్ని. ఇది అట్లా కూర్చేసరికి ఇది పెద్ద చింత చెట్టు. ఫస్ట్ చూపించాను చూడండి, నేను అది మొత్తం గిల్లేసాను ఆ చెట్టు. ఇది జాడే ప్లాంట్ అండి. జాడే ప్లాంట్ ఇది చిన్న మొక్క కొమ్మ తెచ్చానండి, పెద్దగా అయింది కొంచెం. దాని గురించి కట్టాను బాగా, చాలా పెద్ద చేయాలని నా ఆశ. చూడాలి ఎట్లా ఉంటుందో. కానీ ఇది పెడితే మాత్రం మన ఇంటికి మంచి లక్కీ ప్లాంట్ అండి. ఇది ఎవరి ఇంట్లో అయినా ఉంటుందండి. చాలామంది ఉన్నోళ్ళ ఇంట్లో బాగా రిచెస్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ తెస్తారు వాళ్ళకి తెలుసు, కానీ ఎట్లా పెట్టుకుంటారు. థ్యాంక్ యూ.